హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నేను ఈ మధ్యలో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా ఇన్స్టిట్యూట్లకు వెళ్ళాను. విద్యార్థుల్లో గమనించింది ఏంటంటే, కనీసం బేసిక్స్ అనేవి కూడా లేవు. దీనికి కారణం ఏంటి అంటే, తెలంగాణ అంశాలపైన 100కి 90 మంది పిల్లలకు ఎలాంటి అవగాహన అనేది లేదు. కాబట్టే 1కి 100 సార్లు చెప్పాను, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాల్సిందే. మన యాప్లో తెలంగాణ ఉద్యమం చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ రాష్ట్రంలో ఏ యాప్లో కూడా లేదు. దాదాపు 800 వీడియోస్ 1 ఇయర్ డ్యూరేషన్తో 12 నెలల వ్యవధితో కేవలం 250 రూపాయలకు మాత్రమే మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఫ్రీగా ఎవరికి సార్ అంటే, ఎక్కడైతే నేను క్లాసెస్ చెప్తానో ఆఫ్లైన్, అక్కడ మాత్రం పిల్లలకు ఫ్రీగా ఇస్తానని మాట ఇచ్చాను. ఎక్కడైతే ఆన్లైన్లో వింటారో వాళ్ళకు మాత్రం 250 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో విషయానికి వద్దాం. ఈ వీడియో చేయడానికి మరొక ప్రధానమైన కారణం, పోస్ట్ అనేది ఉంటుంది, దాన్ని కమ్యూనిటీ అన్నాం. యూట్యూబ్ కమ్యూనిటీలో ఈరోజు క్వశ్చన్ పెట్టడం జరిగింది. ఏం క్వశ్చన్ పెట్టినా అంటే, ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు డిప్యూటీ సీఎం, గత ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే 2 జిల్లాల పేర్లు మార్చడం జరిగింది. ఒకటి ఉస్మానాబాద్. వాస్తవానికి ఉస్మానాబాద్ ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉంది. 7వ నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉంటే, తెలంగాణలో 8 జిల్లాలు, మరాఠాలో 5 జిల్లాలు, కన్నడలో 3 జిల్లాలు ఉన్నాయి. కన్నడలో ఉన్నటువంటి జిల్లాలు రాయచూర్, గుల్బర్గా, బీదర్. కర్ణాటక ప్రభుత్వం గుల్బర్గాను కలబురిగి అని పేరు మార్చింది. అదేవిధంగా మరాఠాలో 5 జిల్లాలు ఉండేవి హైదరాబాద్ సంస్థానంలో. ఒకటి ఉస్మానాబాద్. ఈ ప్రభుత్వం ఉస్మానాబాద్ అనే పేరును తొలగించి పాత పేరు పెట్టింది. పాత పేరేంది? ధారాశివ. ఆ తర్వాత నాందేడ్, భీడ్, పర్భని, ఔరంగాబాద్. ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఔరంగాబాద్ అనే పేరును తీసేసి ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చింది. ఎవరి ఛత్రపతి సంభాజీ? శివాజీ కొడుకైనటువంటి సంభాజీ పేరు మీదుగా ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చింది. ఏ పేరు తీసేసింది? ఔరంగజేబుపై ఏర్పడ్డటువంటి ఔరంగాబాద్ అనే పేరును తీసేసి, ఇదే ఔరంగజేబులో ఎన్నో చిత్రహింసలకు గురై మరణించినటువంటి కళ్ళు బీకేసి ఈ మధ్యకాలంలో ఛావా అనే సినిమా కూడా వచ్చింది. ఆ ఛావా అనేది ఛత్రపతి సంభాజీ యొక్క జీవిత చరిత్ర పైన వచ్చినటువంటి సినిమా. ఆ ఔరంగజేబు యొక్క పేరుతో వచ్చిన ఔరంగాబాద్ను తీసేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఛత్రపతి సంభాజీ నగర్గా మార్చింది. ఈరోజు కమ్యూనిటీలో నేను క్వశ్చన్ పెట్టాను. ఏమని క్వశ్చన్ పెట్టాను? ఉస్మానాబాద్ను మహారాష్ట్ర ప్రభుత్వం ఏమని పేరు మార్చింది అంటే, చాలామంది ఛత్రపతి సంభాజీ నగర్ అన్నారు. కాదండి, ఏమని మార్చింది? ధారాశివగా మార్చింది. ఛత్రపతి సంభాజీ అనేది ఏ జిల్లా పేరు? ఔరంగాబాద్ పేరు. ఇక మిగిలిన 16 జిల్లాల్లో 5 జిల్లాలు మరాఠా పోయినాయి, 3 జిల్లాలు కన్నడ పోయినాయి, మిగిలిన 8 జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్. వీటి పేర్లు కూడా మార్చారు. నిజాం కాలంలో వీటి పేర్లు మార్చారు. ఏదులాపురం కాస్త ఆదిలాబాద్గా మారింది, బీజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా పేరు మీద. అదేవిధంగా ఎలగందుల కోట, ఎలగందుల ఖిలా అంటారు. ఎలగందుల కాస్త కరీముల్లా షా పేరు మీదుగా కరీంనగర్గా మారింది. పాలమూరు కాస్త మహబూబ్ నగర్గా మారింది. ఓరుగల్లు, వరంగల్, ఏకశిలా నగరం, దీన్ని సుల్తాన్పూర్గా 1323లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ మారిస్తే తిరిగి దాన్ని వరంగల్గా మార్చడం జరిగింది. రాష్ట్రకూట రాజైనటువంటి ఇంద్రవర్మ నిర్మించినటువంటి ఇంద్రపురి, ఇందూరు, 1వ నిజాం
నిజాం ఉల్ ముల్క్ పేరు మీదుగా నిజామాబాద్గా మార్చబడింది. మెతుకు సీమ, మెతుకు దుర్గం గుల్షానాబాద్గా మార్చబడింది. తర్వాత మెదక్గా మారింది. అదేవిధంగా నీలగిరి నల్గొండగా మారింది. చంచల, భాగ్యనగర్ కాస్త 1591లో హైదరాబాద్గా మారింది. ఇట్లా మనం నివసిస్తున్నటువంటి, మనం పెరుగుతున్నటువంటి, మనం జీవిస్తున్నటువంటి మన రాష్ట్రం పైన 100% మంది విద్యార్థులకు అవగాహన లేదు. సో ప్లీజ్ దయచేసి నేను చెప్పేది ఒకటే, జాబ్ కోసం చదువుదాం, అంతకన్నా ముందు నాలెడ్జ్ కోసం చదువుదాం. సో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ తెలియచేయండి. అవకాశం మళ్ళీ రాదు. ప్లీజ్ 800 వీడియోస్ ఉన్నాయి. రోజు 5 వీడియోలు విన్నా కనీసం మీకు 3 months గట్టిగా పడుతుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐ హార్ట్లీ రిక్వెస్ట్ యూ. మన యాప్లో హైకోర్టుకు సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి. హైకోర్టు జాబ్లో, కానిస్టేబుల్ జాబ్లో మీ జాబ్ను డిసైడ్ చేసే సబ్జెక్ట్ ఇంగ్లీష్. మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో తక్కువ రూపాయలకు ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టడం జరిగింది. పాలిటీ క్లాసెస్ పెట్టాను. ఆల్ టెస్ట్ సిరీస్ మనకు అవైలబుల్గా ఉన్నాయి. 10 రూపాయలకి టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. త్వరలోనే మన యాప్లో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ రాబోతున్నాయి, బయాలజీ క్లాసెస్ రాబోతున్నాయి, అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ రాబోతున్నాయి. అవన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి. త్వరలోనే అవన్నీ కూడా మీ ముందుకు వస్తాయి. దాన్ని కూడా మీరు తీసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.